హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు వీడియోలో బటర్ఫ్లై సమోసా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 3 ఆలుగడ్డలను తీసుకొని వాటిని ఉడికించి పైన తోలు తీసి మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు వేయాలి. తర్వాత కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసి వాటిని ఒక 2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని వాటిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసి 1/2 స్పూన్ అల్లం వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి మరోసారి కలుపుకోవాలి. ఇక్కడ మసాలా అసలు మాడిపోకూడదు. తర్వాత మనం ముందుగానే ఉడికించిన ఆలూని వేసి 3 నుండి 4 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆలు మిశ్రమం బాగా ఫ్రై అయిన తర్వాత దింపే ముందు 1/2 స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసి స్టవ్ ఆర్పేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. మిక్సింగ్ బౌల్లో 1.5 కప్పు మైదా తీసుకోవాలి. దీనిలో 1/2 స్పూన్ వాము, 1/2 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల నూనె కానీ నెయ్యి కానీ వేసి పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని తగినంత వాటర్ వేస్తూ గట్టి చపాతీ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని కనీసం 20 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు బాగా నానిన చపాతీ పిండిని మరో 2 నిమిషాలు కలుపుకొని చిన్న చిన్న చపాతీ ముద్దల్లా చేసుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో చపాతీని రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత చపాతీని స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న చపాతీని మరొకసారి 4 సమభాగాలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ని పెట్టేసుకొని వాటర్తో 4 వైపులా లైట్గా బ్రష్ చేయాలి. ఎక్కువ తడి చేయకూడదు. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయాలి. ఇదే విధంగా అన్ని సమోసాలను రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని లైట్గా వేడవనివ్వాలి. ఆయిల్ మాత్రం ఎక్కువ వేడిగా ఉండకూడదు, చాలా లైట్గా వేడయి ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెడితే కలర్ వచ్చేస్తాయి కానీ సాఫ్ట్గా ఉంటాయి, క్రిస్పీగా ఉండవు. ఇదే విధంగా అన్ని సమోసాలను ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, వేడి వేడి బటర్ఫ్లై సమోసా రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.